అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారితో మనం మాట్లాడదాము. శ్రీనివాస్ గారు ఏమంటారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు, ఇండియా కూటమి కూలిపోవడం ఖాయం, అక్కడ మహారాష్ట్రలో అందరూ అవాస్తవాలు ప్రచారం చేశారు, ఇక్కడ మోదీ అందించిన పథకాలు వర్కౌట్ అయ్యాయి, ఆయన అభివృద్ధి మంత్రం అనేది బాగా పనిచేసింది. అటు మరోవైపు పవన్ ప్రచారం చేసిన ఆ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ హవా చాటింది. సో మొత్తానికైతే మహారాష్ట్రలో మహాయుతి బీజేపీ వశమైంది కాబట్టి సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఆయన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? మహారాష్ట్రలో గెలుపు ఒక రకంగా ఊహించిన దానికన్నా భారీగా వచ్చింది. సో ఇంత 200 సీట్లు దాటి మహాయుతికి వస్తాయనేటువంటి ఊహ అంచనాలు ఎక్కడా వచ్చినట్టు లేదు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఉత్సాహం, చాలా మన మీద విశ్వాసం పెరిగింది అనేటువంటి నమ్మకం. బండి సంజయ్ గారు కూడా చెప్పింది అదే. మహారాష్ట్రలో మాత్రం మౌలిక సౌకర్యాల కల్పనలో మాత్రం ఈ ప్రభుత్వం ముందు ఉందండి. అది కేంద్రం సహకారం అందించింది. అంటే సముద్రం మీద కట్టిన వంతెనలు కానివ్వండి, నాగపూర్కి బొంబాయికి కలుపుతూ వేసిన ఎక్స్ప్రెస్ హైవే కానివ్వండి, రహదారుల నిర్మాణం కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి, మౌలిక వసతుల నిర్మాణంలో మాత్రం మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. దానికి కారణం కేంద్రం కూడా సహకారం చేయటం. అంటే 2 ప్రభుత్వాలు ఒకటే పార్టీ చేతిలో ఉంటే అభివృద్ధి సాధ్యం అనేటువంటిది బీజేపీ నినాదం, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది. సో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి దాన్ని మహారాష్ట్ర ప్రజలు అంగీకరించారనేటువంటిది తెలిసిపోతుంది. ఇక రెండోది, ప్రతిపక్షాలు కూడా నిజానికి బలంగానే ఉండాలి మహారాష్ట్రలో, ఇంత ఘోరంగా ఓడిపోకూడదు. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, లేదా ఈ ఫలితాలు కనుక ఖరారయ్యాయి అనుకుంటే ఎందుకు ఓడిపోయింది కాంగ్రెస్, ఎన్సీపీ, పవార్ వర్గం కలిసి ఎందుకు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్లే వాళ్ళు ఓడిపోయారండి. సో ఎక్కడా కూడా నిర్ణయాలు వేగంగా తీసుకోలేదు, రాజకీయ నిర్ణయాలు. అంటే మనం కలిసి పోటీ చేద్దాం అనుకున్న తర్వాత వీలైనంత త్వరగా ఏ పార్టీ ఎన్ని సీట్లు ఎక్కడ పోటీ చేయాలి అనే నిర్ణయానికి రావాలి. అది ఆలస్యం జరిగింది. రెండవది, వాళ్ళు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో రైతుల కోసం ఒక ప్రత్యేక వాగ్దానం చేశారు, దాన్ని చాలా ఆలస్యంగా చేశారండి. సో ఈలోగా బీజేపీ లేదా మహాయుతి అనేటువంటిది ఒక మహిళలకు మేలు చేసేటువంటి ఒక పథకాన్ని రూపొందించి దాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. సో మహిళలకు ఎప్పుడైతే ఆర్థికంగా లబ్ధి చేకూర్చారో ఇక కులం, మతం ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయండి. సో నేరుగా వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి. అంటే మరొక అంశం ఏంటంటే కులగణను వ్యతిరేకిస్తున్నాము అంటూ బీజేపీ, మోదీ తీసుకున్న ఒక నిర్ణయం కూడా బీజేపీకి కలిసి వచ్చిన అంశమే అనుకోవచ్చు. అందులో కులగణనని మామూలుగా ఇప్పుడు మహారాష్ట్ర అర్బన్ గా ఎక్కువ, అంటే పట్టణీకరణ, నగరాలు పట్టణాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అండి ఇది. మీరు పూనా, బొంబాయి, ఔరంగాబాద్, నాసిక్, నాగపూర్ ఎక్కువగా అర్బన్ కేంద్రాలు ఉన్నటువంటి రాష్ట్రం అది. సో అర్బన్ కేంద్రాల్లో ఎక్కడా కూడా కుల ప్రభావం చాలా తక్కువ అండి. అసలు కుల ప్రభావాన్ని వ్యతిరేకించడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఏమిటంటే ఇప్పుడు మా ఇంటికి ఒక కులగణనకి వచ్చాడు అనుకోండి, అతనికి నా కులం ఏది అని అడిగాడు, నేనేం చెప్తే అది రాసేసుకుంటాడా? రాసుకుని నాకు సర్టిఫికెట్ నాకు ఇవ్వగలడా? లేదు కదా. ఇప్పుడు కులం, ఎవరు ఏ కులం అనేటువంటి సర్టిఫికెట్ ఇప్పటిదాకా మనం ఎలా తెచ్చుకుంటున్నాం? ఏ ఆర్డీఓ దగ్గర నుంచో తెచ్చుకుంటున్నాం, ఏ తహసీల్దార్ దగ్గర నుంచో తెచ్చుకుంటున్నాం, లేదా ఎంఆర్ఓ దగ్గర నుంచో తీసుకోవాలి మనం. సో అలాంటిది మళ్ళీ నేను ఒక కులం చెప్పి నా సర్టిఫికెట్ ఒకలా ఉండి ఏమిటి ఉపయోగం దీనివల్ల? బండి సంజయ్ గారు ప్రస్తావించింది అదే. పెన్సిల్తో అన్ని రాయిస్తున్నారు, పెన్తో పెట్టమంటున్నారు. ఎక్కడో ఏదో మ్యానిపులేట్ చేయటానికి, రాజకీయంగా తమకు అనుకూలంగా ఉండేలాగా మార్చుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనేది అర్థమవుతుంది. సో దీన్ని ఎవరు అంగీకరించరండి. నువ్వు వాస్తవంగా నిజాయితీగా చేయగలిగితే చెయ్యి, నిజాయితీగా చేయటానికి వీలు కల్పించినటువంటి కనబట్టలేదు. పైగా ఇప్పుడు అర్బన్ లాంటి ఏరియాస్లో కులం అనే దాన్ని దాటి పెళ్లిళ్ళు చేసుకున్న జంటలు చాలా ఉన్నాయండి. బొంబాయి లాంటి సిటీలో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. వారి పిల్లలకి ఏం కులం అని రాస్తావు నువ్వు, ఏం కులం అని చెప్పమంటావు? అసలు మనం వదిలించుకోవాలి అనుకునేటువంటి కులాన్ని పట్టుకొని నేను ఇంకా స్థిరీకరిస్తాను అనేటువంటి పద్ధతిలో కులగణన అనేటువంటి చెయ్యటం
ముఖ్యంగా అర్బన్ ఓటర్కి నచ్చలేదండి, నచ్చట్లేదు కూడా, ఎక్కడ నచ్చదు కూడా. మనం చదువుకున్న తర్వాత కులాన్ని మర్చిపోయి ముందుకు వెళ్దాం. మనం ప్రోగ్రెసివ్ అంటే ఏమిటి? పాత ఛాందస్యవాదాన్ని వదిలించుకోవటం. సో ఛాందస్యవాదాన్ని వదిలించుకోవద్దు, మీరు ఇంకా కులాన్ని పట్టుకొని వేలాడండి అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పే కులగణన. సో ఇది చదువుకున్న వారందరూ కూడా వ్యతిరేకించారు. వారికి దీని మీద ఈ కులగణన మీదే విశ్వాసం లేదు అసలు. సో చదువుకొని ప్రైవేట్ రంగంలో ఇప్పుడు మనం చేస్తున్న 30 ఏళ్ళగా చూస్తే అంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్న జనం సంఖ్య చాలా తక్కువ అండి. అందరూ ప్రైవేట్ రంగంలోకే వెళ్తున్నారు. ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు కూడా పెరిగాయి. అలాంటి చోట టాలెంట్ని గుర్తించి ఉద్యోగాలు ఇస్తున్న చోట ఎందుకు వచ్చినటువంటిది కులగణన? నాకు ఆ సర్టిఫికెట్ ఎందుకు? నేను అనవసరంగా ఆఫీస్లో గుర్తింపు నీ ఫలానా వాడలో ముద్ర వేయించుకోవడానికి తప్పించి. ఇప్పుడైతే మహారాష్ట్రలో చూసుకుంటే ఎన్డీఏ 217 సీట్ల ఆధిక్యంలో ఉంది, ఎంబీఏ 51. మీరు ఇంతకుముందు చెప్పినట్టు పూర్తి మెజారిటీ వచ్చిందని చెప్తున్నారు. బట్ నిన్న నుంచి కూడా ఒక న్యూస్ హల్చల్ చేసింది ఏంటంటే అసలు కౌన్ బనేగా సీఎం, ఫడ్నవీస్ ఆర్ షిండే? ఇప్పుడు ఫడ్నవీస్ గారు ప్రారంభంలో వెనకబడి ఉన్నారు, బహుశా ఇప్పుడు గెలిచే ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ మొన్న కూడా అంటే ఈ మహాయుతి ఎన్నికలకు ముందు కూడా చేసిన వాగ్దానం ఏమిటంటే మేము ఆయన్నే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తాం, షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని చెప్పింది. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ కూడా ఆయనే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని కూడా వెల్లడించారంట. సో మరి కాసేపట్లో ఫడ్నవీస్తో కూడా భేటీ కానున్నారంట మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వాంఖలే. సో ఈ నేపథ్యంలో ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? నా ఉద్దేశంలో షిండేనే కొనసాగిస్తారండి, కనీసం 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల వరకు. ఈలోగా బీజేపీ తను చేయదలుచుకున్నటువంటి కన్సాలిడేషన్, పార్టీ కన్సాలిడేషన్ అంటే పార్టీ విస్తృతపరచడం, పార్టీని బలపరచుకోవటం. బీజేపీ యొక్క ముఖ్యమైన లక్ష్యం లోక్సభలో మెజారిటీ అండి. సో రాష్ట్రంలో వచ్చింది, కానీ వారికి ప్రధానంగా కావాల్సినటువంటిది 29లో మళ్ళీ కూడా 4వ సారి కూడా మళ్ళీ అధికారంలోకి రావటం, దేశవ్యాప్తంగా లోక్సభలోకి రావటం. దానికోసం మహారాష్ట్రలో మొన్న దెబ్బతిన్నటువంటిదంతా పోయి మొన్న చాలా ఘోరంగా 2024 ఫలితాలు వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి. అది దాటి మళ్ళీ వాళ్ళ బలం చూపించుకోవడం కోసమే ప్రయత్నం చేస్తారు. కానీ ఎందుకంటే షిండే ఉన్నా మరొకరున్నా బీజేపీని కాదని ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అక్కడ లేదండి. బీజేపీకి ఉన్న భారీ మెజారిటీ కానివ్వండి, బీజేపీకి ఉన్న రాజకీయ బలం కానివ్వండి, బీజేపీకి ఉన్నటువంటి పరిపాలన అనుభవం వల్ల కానివ్వండి, బీజేపీని కాదని షిండే చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర సహకారం లేకుండా మహారాష్ట్రలో ముందడుగు వేసే అవకాశమే లేదు. బట్ శ్రీనివాస్ గారు, అయితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అంత వెనుకంజలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మహాయుతికే ప్రజలు ఎందుకు ఓట్లు వేశారంటారు? అంటే ఇక్కడ బీజేపీకి ఎక్కువగా కలిసి వచ్చిన అంశాలు ఏంటి, అటు కాంగ్రెస్కి కలిసి రాని అంశాలు ఏంటంటారు? మహారాష్ట్రలోకి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో 2024 ఎన్నికల్లో జరిగిన సమయంలో వారి ప్రధానమైనటువంటి మాతృ సంస్థ ఏదైతే ఉందో అది ఆర్ఎస్ఎస్ వారికి పెద్దగా సహకారం అందించలేదు అనేటువంటిది బలమైనటువంటి వార్త అండి. ఇప్పుడు గత 2024 5 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో ఏదో తేడా ఉంది, సరిగా పనిచేయలేదు. ఇప్పుడు సర్దుబాటు చేసుకున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఒక సర్దుబాటు వచ్చి, ఇది ఆర్ఎస్ఎస్ వారి యొక్క 100వ సంవత్సరం ఆ సంస్థ పుట్టి. వారి ప్రధాన కార్యాలయం నాగపూర్లో ఉంది, అంటే మహారాష్ట్రలో ఉంది. సో ఈ సమయంలో గనక మహారాష్ట్రలో ఓడిపోతే మన సంస్థకే అవమానం అనేటువంటి అభిప్రాయం ఆర్ఎస్ఎస్లో కలిగి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారండి మహారాష్ట్ర ఎన్నికల్లో. వాళ్ళు చేసిందంతా ఏమిటంటే భద్రత. ఇప్పుడు బొంబాయిలో బాంబు పేలుళ్ళు కానివ్వండి, పాకిస్తానీ వారు వచ్చి దాడి చేసినటువంటిది కానివ్వండి, మహారాష్ట్ర వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరండి. అంటే మన దేశంలోకి ఎవడైనా చొచ్చుకోవచ్చి ఎవడైనా మన మీద దాడులు చేయగలుగుతాడు అంటే అది స్థానికుల సహాయం లేకుండా జరిగేందుకు అవకాశం లేదు. స్థానిక వర్గాలు ఏవో సహకరిస్తున్నాయి. అటువంటి వర్గాలకు మీరు కనుక మళ్ళీ అధికారం కట్టబెడితే మన భద్రత, మీ భద్రత, మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాడు మళ్ళీ క్షేమంగా రావాలి అంటే మీరు మన వైపు మాకు వెయ్యండి. దేశానికి అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం, జాతీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తాం మా పార్టీ అని నమ్మించగలిగిందండి ఓటర్లు.